అన్నయ్య, అది ఇతను చేతన్ అని నా క్లాస్మేట్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు జీవితంతో సంతోషంగా ఉంటానంటే ఏదైనా చేస్తానమ్మా. నీ సంతోషమే నా సంతోషం. మా చెల్లి మధుని రాఘవుని కలబోతే బాబా అని ఈ విషయం ఎలాగైనా ఆయన రాగానే చెప్పాలి. లక్ష్మి, డోర్రీ లక్ష్మి. ఏంటండి, తాగొచ్చారా? నోరు లేచిందండి, తాగి రాకూడదా? ఒక్కటి ఇచ్చానంటేనా ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఇదేమంటే కనీసం సరిగ్గా వండడం రాదు, నువ్వే పిల్లండి. ఎందుకు, ఇప్పుడు ఏమైంది? నీ మొహంలానే ఉంది. వంట ఎలా వండాలో కూడా చెప్పలేదు మీ అన్నయ్య నీకు. అంటే ఇప్పుడు నేను కొట్టాను, రాత్రి రప్పాలు పెట్టుకున్నాను, ఊరంతా తెలియదా? దగ్గర రా అరిచావంటే చంపేస్తా. అమ్మా లక్ష్మి. నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను అన్నయ్య. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. బాగున్నారేంటి, చాలా కోపంగా ఉన్నారు? అలా ఏం లేదన్నయ్య, ఏదో వర్క్ టెన్షన్ అనుకుంటా. సరే అన్నయ్య, భోజనం పెట్టను? వద్దమ్మా, కొంచెం పని ఉంది, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, సరేనా? జాగ్రత్త. పెళ్ళప్పుడు కట్నం ఇస్తాను ఒప్పుకున్నాను మీ అన్నయ్య. ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలేదు. కట్నం ఇచ్చేదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పు. ఒకవేళ అడుగు పెడితే కాళ్ళు నిరుగుతాయి. వాడివి కాదు, నీవి. గుర్తు పెట్టుకో. నా చెల్లి ఎన్ని కష్టాలు పడుతుందా, కానీ నా ముందు నేను బాధపడకూడదని ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంది. తల్లి, భద్రం నూనె కదా, నిన్ను ఊళ్ళో నాకు భయంగా ఉంది. నువ్వు వెళ్ళి కొలు సర్దుకోపో. నాకేం కాదు అన్నయ్య, నన్ను చేసుకోవడానికి తను ఉన్నాడు కదా. జగిత్యాల జిల్లా మాదాపూర్లో దారుణం చోటు చేసుకుంది. 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న హరిబాబు గర్భవతి అని కూడా చూడకుండా తన భార్య వైష్ణవిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పుట్టినరోజున అన్నయ్య దగ్గరికి వచ్చి గోరింటాకు పెట్టించుకుంటాను. అన్నయ్య నాకు గోరింటాకు పెట్టకపోయినా, నేను అన్నయ్యకి రాఖీ కట్టకపోయినా అదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుంది. మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి.
వింటాడేనా సార్? పట్టించుకుంటాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఆ ఈశ్వరుడు తన కణాన్ని పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని కణాలు వచ్చి కొలువైతే ఈ పుణ్య భూమిలో ఎదురుగా ఏమైంది? నేనున్నాగా. ఆ తల్లి నమ్మిన వాళ్ళను ఏనాడూ చేసి వదిలిపెట్టదు. ఆ తల్లిని నమ్ముకో, ఆ తల్లి అంతా చూసుకుంటుంది. ఎవరు నువ్వు? కాంచన, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాగా. ఎవరి మీద? కథలు ముగియక కంటి కొసల అగ్గు ఎదయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక ఇంటి వచ్చి కేకలిడగ ప్రళయనాదం జగతి వినగ చుక్క చుక్కగా నెట్టు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయి చూడ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. దీనికి భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? కన్నుల మంటల సగలు మెరుయ అతల వేళను వేటకు వచ్చే లోకమదిరి పోగా కట్టడిన కళ్ళు చేతికి చిక్కన రకసి ముక్కల పీకలు లోకంగా కామిక నాలుక తెచ్చుకు వచ్చే కాళ్ళ మాగిపోగా అమ్ముల పాముల గోధుమ కాచులు అందంగా మెసే నదులు కట్ల పాము చూపుల పాము బృందంగాని సేనాదులు అడగ పాము మండు పాము నీపైన నీటి పాము పుట్టల నవ్వులు కోడైల చిందే ఉరుగాలిలాగ వచ్చరా నిన్ను నరికి పేగులెంట వచ్చరా నామగా కలిసి వచ్చరా నిన్ను నిండి వేయకాలు వచ్చరా రే 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 ఉరుమురుమి గొంతులని ఉరుమురుమి గొంతులని కనిపిస్తానే గంగమ్మ తల్లి జాతరలో ఏ ఆట తలలు నరికినట్టుగా పలరుతాము. మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మాట్లాడేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్. మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్.
చేసినందుకు